హెబ్రీయులకు రాసిన పత్రిక మరొకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అందరూ కాలాన్ని బట్టి చూసినట్లయితే మీరు ఉపదేశకులుగా, బోధకులుగా, అనేకులకు చెప్పేవారిగా, అనేకులను సరిచేసేవారుగా, అనేకులకు మాదిరికరంగా ఉండేవారుగా, అనేకులను హెచ్చరించేవారుగా, యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు టీచ్ సంథింగ్ టు సంబడి ఎల్స్. ఎవరికైనా చెప్పే అనుభవం కలిగిన వారిగా. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి వాళ్ళకున్న ఏ కాలమో వారు దేవునిలో కలిగి ఉన్న ఆధ్యాత్మిక కాలం. వారు పుట్టి చిన్నప్పటి నుంచి మీకు 50 సంవత్సరాలు కదండి, 60, అది కాదు. వారు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవునిలో ఉన్న కాలం. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి ఒక పనిమంతుడు ఉన్నాడు అనుకోండి, ఒక పని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు అంటే, ఒక 10 సంవత్సరాలుగా నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు. అంటే ఈ 10 సంవత్సరాల్లో ఆ పనిలో అతడు ఏమవుతాడు? అతని కింద ఇంకో 2-3 పనిచేసే విధంగా అతడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతనికి ఎంత అనుభవం వస్తుందంటే, అతడు నేర్చుకున్నది లేదా అతడు చేస్తున్న పని ఎవరైనా చేస్తున్నప్పుడు అది సరికాదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పే సామర్థ్యానికి వెళ్తాడు. ఎందుకంటే కాలాన్ని బట్టి చూస్తే, అతడు అనుభవాన్ని బట్టి చూస్తే ఇంకో 2 ఎదుగుతున్న వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా అతడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు యొక్క బాధ ఏంటంటే, పౌలు యొక్క ఆవేదన ఏంటంటే, పౌలు యొక్క మనస్తాపం ఏంటంటే, వారు కాలాన్ని బట్టి చూసినట్లయితే నిజంగా చాలా పరిపక్వత చెందిన వారిగా ఉండాలి. కాలాన్ని బట్టి చూసినట్లయితే వాళ్ళు నిజంగా ఉపదేశించేవారుగా ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే నిజంగా దైవ సంబంధమైన విషయాలన్నీ కూడా అర్థం చేసుకునే పరిపక్వతలోనికి వాళ్ళు రావాలి. అనేకమైన విషయాలు ఆధ్యాత్మికంగా ఆలోచించేవారుగా ఉండాలి. శారీరకంగా కానీ లోక సంబంధంగా కానీ ఎలా ఏ విధంగా కూడా వారు ఆలోచించేవారుగా ఉండకూడదు. కొన్నిసార్లు మనం ఎదుగుతున్న కొలది మనలో ఉన్నవన్నీ తొలగిపోతూ ఉంటాయి. దేవుని వాక్యము మన జీవితాలకు వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికంగా మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటున్న తర్వాత, వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనం జీవిస్తున్నప్పుడు ఏం ఉండకూడదో, ఏం ఉండాలో, ఏం ఉండకూడదో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది. సహజ సిద్ధముగా మనకు తెలిసిపోద్ది. కాబట్టి మనం ఎదుగుతున్న కొలది మనలో ఉన్న శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆ యొక్క విషయాలన్నీ కూడా మరుగైపోతూ ఉండాలి, సరిచేయబడుతూ ఉండాలి. ఎందుకంటే కాలాన్ని బట్టి చూస్తే, దేన్ని బట్టి చూస్తే? కాలమును బట్టి చూస్తే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసే చిన్నపిల్లల యొక్క చేష్టలు మనం చేయకూడదు. అందుకని పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, వెన్ ఐ వాజ్ ఎ కిడ్, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడాను అంటే, చిన్నపిల్లల మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఎందుకని లేదు, రోజు పడుతున్నారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలాగా నేను మాట్లాడడం ఒకటే కాదు, ఏంటి తలంచడం అంటే ఏంటి? ఆలోచించడం. తలంచడం అంటే ఏంటండి? ఆలోచించడం. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేనేం చేశాను? చిన్నపిల్లల్లాగే మాట్లాడాను. ఆలోచించడం కూడా అలాగే ఆలోచించాను. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాళ్ళ మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. చూడండి ఎలా ఎన్ని స్టేజ్లు ఉన్నా చెప్పండి. మాట్లాడడం, తలంచడం, యోచించటం. అంటే ఇవన్నీ ఏంటి? మాటలు వేరు, ఆలోచించడం వేరు, యోచించటం వేరు. దేర్ ఆర్ 3 స్టెప్స్.
వెన్ హీ వాజ్ ఎ కిడ్, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లోళ్ళలాగే మాట్లాడాను, పిల్లోళ్ళలాగే తలంచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లవాడి వల్ల యోచించాను. ఇప్పుడు నేను ఏమయ్యాను? నౌ అండ్ గ్రోన్ అప్, నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం శారీరకంగా ఎలాగైతే చిన్నపిల్లలు, యవ్వన దశ, వివాహ దశ, వృద్ధాప్యం, ఇలాంటి కొన్ని సిస్టమ్స్, ఒక సర్కిల్ ఉంటుంది కదండి లైఫ్లో. ఆధ్యాత్మికం కూడా అలాంటి సర్కిలే ఉంటుంది. ఆధ్యాత్మికం కూడా అదే సర్కిల్ ఉంటుంది. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పుడే మనం జన్మించినట్లు లెక్క. యు ఆర్ బోర్న్ అగైన్. అప్పుడే మీరు జన్మించారు దేవునిలో. అప్పుడు మీకు చిన్న చిన్న పాఠాలు అవసరం. చిన్న చిన్న విషయాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ని సంవత్సరాలలో మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి, ఎన్ని విషయాలు తలంచాలి, ఎన్ని విషయాలు యోచించాలి. మనం వెళ్తున్న కార్యక్రమాలను బట్టి, లేదా మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని బట్టి, మనం కలిగి ఉన్న ఆధ్యాత్మిక సహవాసాన్ని బట్టి, వీటన్నిటి విషయములో దైవ సంబంధమైన విషయాలు మనకి ఎంత క్లారిటీ రావాలి. మనకి ఎందుకు రావట్లేదు? ఎందుకు యోచించట్లేదు? ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే మనము ఆ స్థాయికి వెళ్ళడానికి, ఆ ఎదుగుదలలో ఉండడానికి ఇష్టపడలేదు. ఎదుగుతుంటే బాధ్యతలు ఎక్కువైపోతాయేమో అని చెప్పి మనం అక్కడే కూర్చుండిపోతున్నాం, అక్కడే ఉండిపోతున్నాం. కానీ ఎదుగుతుంటేనే మనం సంపూర్ణతలోనికి వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి యొక్క బాధ ఏంటో తెలుసా? ఆయన యొక్క ఆవేదన ఏంటో తెలుసా? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎంత పరిపక్వత చెందినవారుగా ఉండాలో, బలమైన ఆహారం తినేవారుగా ఉండాలి, అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించేవారుగా ఉండాలి. ఈరోజు ఆ గ్రహింపు లేక, ఆ పరిపక్వత లేక, ఆ పరిపూర్ణత లేక, ఆ సంపూర్ణత లేక నేను చెప్పటానికి ఇష్టపడలేదు. మీకున్న ఆ బుద్ధి మందత్వం, అంటే వినే ఆసక్తి లేకపోవడం, మందబుద్ధులుగా ఉండటం. ఇప్పుడు కొన్నిసార్లు మనుషులు ఎదుగుతుంటారు జనరల్గా, అంటే అందరూ కాదు, అందరూ ఒక్కొక్కరికి ఒక ఎదుగుదల లోపం ఉంటుంది. ఎదుగుతుంటారు కానీ అంటే జనరల్గా అంటారు కదా, ఈ మనిషి అయితే ఎరిగాడు కానీ బుర్ర ఎదగలేదు. దేవునిలో కూడా చాలామంది ఎక్కువ సంవత్సరాలు అనుభవం కలిగిన వారుగా ఉన్నారు కానీ వారి ఆధ్యాత్మిక క్రియలు ఎదగలేదు. వారి అనుభవాలు ఉన్నాయి కానీ అనుభవానికి తగ్గ కార్యాలు, క్రియలు లేవు. మేబీ 20 years సీనియర్, 40 years సీనియర్స్, 60 years సీనియర్స్ మేబీ, బహుశా. కానీ వారి క్రియలు చూస్తే, వారి యొక్క ఆలోచన విధానం చూస్తే, వారు యోచించే విధానం చూస్తే, వారు అనేకులకు సరిచేసే విధానం చూస్తే వారు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు. ఉపదేశకుడు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి ఆలోచన చేస్తారు. దేవుని వాక్యం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోలాగా ఆలోచన చేస్తారు. మనం ఇలా అంటే వాళ్ళు అలా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా పౌలు కోరుకునే ఆశ ఏంటో తెలుసా? పౌలు కోరుకునే ఆశ ఏంటో తెలుసా? మనందరం కూడా సంపూర్ణతలోనికి రావాలి. ఆమేన్. మీరు పెద్దవాళ్ళు అవ్వాలి, బలమైన ఆహారం తినే స్థాయికి మీరు ఎదగాలి, చిన్న పిల్లల్లో ఉండిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అలాగే బాధపడతారు కదండి. ఇప్పుడు శారీరకంగా ఎవరైనా ఒక బిడ్డ ఎదగట్లేదు అనుకోండి, మీరు శారీరకంగా బాధపడతారా లేదా? శారీరకంగా అలాంటి పరిపక్వత లేకపోతేనే అంత బాధపడుతుంటే, ఆధ్యాత్మికమైన పరిపక్వత లేకపోతే, కాలాన్ని బట్టి చూస్తే ఎన్నో అనుభవాలు కలిగిన వాల్సిన మనం, ఎన్నో సామర్థ్యాలు పొందుకోవలసిన మనం, కాలాన్ని బట్టి చూస్తే ఎన్నో ఆత్మీయ వరాలను, ఆత్మీయ ఫలాలను సాధించవలసిన వారంగా, చేయాల్సిన వారంగా మనం ఉండాల్సిన రీతిలో ఉండకపోతే దేవుడు బాధపడ్డా, ఉపదేశకుడు బాధపడ్డా, సంఘ నాయకుడు బాధపడ్డా,
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని క్లాసులు వాడు ముందుకెళ్తున్నా సరే ఇంకా ఏ బి సి అంటున్నాడు, ఇంకా యాపిల్ అంటలేదు, ఇంకేమంటలేదు, ఇంకేం పదాలు పలకట్లేదు. ఎన్ని క్లాసులకి వెళ్ళినా ABCD అంటున్నాడు వాడు. వాట్ టీచర్ ఫీల్స్, ఆ ఉపదేశించే టీచర్ గారు ఏమనుకుంటాడు? ఇది పౌలు గారి యొక్క ఆవేదన, ఆక్రందన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆ విశ్వాసుల పట్ల ఆయన కలిగి ఉన్న తపనది, వారు ఎదగాలని ఫలించాలని ఆయన కోరుకుంటున్న ఆశది. మనమందరం సాధారణంగా ఎదగాలని, మానవ రీతిగా ఎదగాలని ఎలా కోరుకుంటాం? నా కుమారుడు ఎదగాలి, పెద్దవాడయ్యాలి, ఉద్యోగం చేయాలి, మంచి స్థితిలో ఉండాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అని ఎలాగైతే మనం ఆశపడతామో, ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా తన సంఘం పట్ల పౌలు కూడా అదే ఆశపడుతున్నాడు. వాళ్ళు ఎదగాలి, అనేకంగా అన్ని విషయాల్లో ఎదగాలి, అన్ని విషయాల్లో ఫలించాలి, ఆత్మీయ వరాలు కలిగిన వారై ఉండాలి, దేవునిలో ఉపదేశించేవారిగా ఉండాలి, అన్ని విషయాల్లో చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనందరం ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎదుగుదల లేనివారుగా ఉండొద్దు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదల లేనివారుగా ఉండొద్దు. మేబీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా మీరు ఎదుగుతున్నారు. మేబీ యు ఆర్ గ్రోయింగ్ ఫిజికల్లీ, శారీరకంగా ఎదుగుతున్నారు. మేబీ గ్రోయింగ్ ఇన్ ఎమోషనల్లీ, మానసికంగా ఎదుగుతున్నారు. బట్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు. అన్ని గ్రోత్ ఉంటుంది కానీ, అన్ని విషయాల్లో గ్రోత్ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక విషయాల్లో గ్రోత్ లేదు. వాట్ ఈస్ రాంగ్? సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటి? అది మనమే యోచించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుగుదలకి సహవాసం లేని లోపం ఉందా? ప్రార్థన లేకుండా పోయా? బుధవారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, ఉపవాస కూటాలు ఉన్నాయి, 40 రోజుల ప్రార్థనలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వేస్ టు గ్రో అప్. నాకు స్కూల్ లేదండి, నాకు చదువుకోవడానికి స్థలం లేదండి, మాకు బోధించేవాడు లేడండి, చెప్పేవాడు లేదండి. బలమైన విషయాలు నేర్చుకోవటానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడే దేవుడు కూడా అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అక్కడే ఉంటే, అలాగే ఉంటే మన ఎదుగుదల ఉండదు, మన ఆలోచనలు కూడా ఎదగవు. ఆమేన్, మన యోచన కూడా ఎదగదు, ఆలోచనలు కూడా ఎదగవు. అక్కడే ఆ స్థితిలోనే ఉండిపోతాం మనం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఎదగాలని పౌలు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న పిల్లవాడిగా నేను ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని వలె మాట్లాడితే, తలంచితిని, యోచించిని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను పెద్దవాడినై పిల్లవాని చేష్టలన్నీ ఏం చేశాను? మానేశాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చిన్నపిల్లల చేష్టలు? చిన్నపిల్లల మాట్లాడడం, చిన్నపిల్లల తలంచడం, చిన్నపిల్లల యోచించడం, ఇవన్నీ నేను మానేశాను. బికాస్ నవ్ ఐ మెచ్యూర్డ్, నేను పెద్దవాడిని అయ్యాను. ఆమేన్. నాకు బాధ్యతలు వచ్చాయి, నాకు అన్నీ తెలుస్తున్నాయి. ప్రయాస తెలుస్తుంది, ఒకని కష్టం తెలుస్తుంది, ఒకని యొక్క ప్రయాస తెలుస్తుంది. when I grow up, మీరు ఎదుగుతున్న కొలది మన కోసం కష్టపడుతున్న వారు ఎలా కష్టపడుతున్నారో, ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున పౌలు మన దగ్గర నుంచి కోరుకుంటున్న ఆధ్యాత్మిక విషయం ఏంటంటే మనందరం కూడా కాలాన్ని బట్టి, ఆమేన్, హల్లెలూయా, దేన్ని బట్టి? కాలాన్ని బట్టి మనం ఉపదేశించే వారిగా ఉండాలి. అంటే అనేకమైన ఆధ్యాత్మిక సామర్థ్యములు కలిగిన వారిగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఎలాగొస్తాయి? మీరు ఎదుగుతున్న కాలములో మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడు. ఇప్పుడు ఆ వాడిలో ఆ సామర్థ్యం ఉందని ఎలా తెలుస్తుంది? వారు స్కూల్స్ ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ నుంచి ఆ క్లాస్ వెళ్తుంటే వాడు ఆసక్తిని బట్టి, ఓహో వీడికి ఆసక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. వీడికి ఏముంది? ఈ ఆసక్తి ఉంది, ఈ ఆటలో ఈ ఆసక్తి ఉంది, లేకపోతే ఇందులో ఈ ఆసక్తి ఉంది, ఇందులో ఈ ఆసక్తి ఉందని మనం గ్రహిస్తాం. ఓహో వీడికి తలాంత ఉంది, వీడికి జ్ఞానం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
గ్రహించిన వారమే మనం ఏం చేస్తాం తెలుసా, ఆ విషయంలో ఎదగటానికి వాడు మరింతగా ప్రయాసపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని ఇంకనూ పెద్దవారి వలె అనేకమైన తలాంతులతో, వరాలతో మనం బలపరచాలంటే మరింత ఆసక్తి కలిగిన వారమై మనం ఎదుగుదుముగాక. హల్లెలూయా. ఆ ఆసక్తిని బట్టే దేవుడు నీకు వరాలు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. నీకు తెలియకుండా ఒక నూతన సామర్థ్యాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. బికాస్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, నీ ఆసక్తిని బట్టి, నీ ఆసక్తిని బట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యంలో, అపోస్తల కార్యం 18వ అధ్యాయం 24వ వచనం. అతడు ఎవరటండి? విద్వాంసుడును. జాగ్రత్తగా వినండి. లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో అట ప్రావీణ్యుడు? దేవి ధర్మశాస్త్రములో, లేఖనములో, వాక్యములో. ఆమేన్. హల్లెలూయా. ఓకే. అతడు ప్రభు మార్గము విషయమై, ఆమేన్, హల్లెలూయా, ప్రభువు మార్గము విషయమై ఏం పొందాడట? ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, ఆమేన్, హల్లెలూయా, తన ఆత్మయందు ఏం పడ్డాడట? తీవ్రపడి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ సులువైన ట్రాన్స్లేషన్ ఏముంటుంది తెలుసా? అతడు బహు ఆసక్తి కలిగిన వాడై, ఆమేన్, దేవుని ఉపదేశమందు బహు ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. He was so interested. దేంట్లోనండి? ఉపదేశములో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడారంభించాను. అతన్ని చేర్చుకుని దేవుని మార్గమున పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అతడు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తి కోసం మీరు చూడండి, దేవుని ఉపదేశము పట్ల ఎంత ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడో. తర్వాత అతడు యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సిద్ధాంతంలో ఉంటే అప్పుడు అక్కుల ప్రిస్కిల వీళ్ళు చూసుకుని, బాబు నువ్వు ఈ మార్గం సరైనది కాదు అని దైవ సంబంధమైన విషయాలు అతనికి బోధించి అతను ఇంకనూ ఎంకరేజ్ చేశారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతని ఆసక్తిని బట్టి ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాడు, అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. నేనేమంటానంటే కనీసం నీ ఆసక్తి నీ కుటుంబాన్నైనా బలపరచాలి. ఆమేన్, హల్లెలూయా. మీ ఎదుగుదల మన కుటుంబానికైనా ఆశీర్వాదకరంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వరకైనా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఎంత ఎదిగితే అనేకులను ఎదిగించే వారంగా ఉండాలి. పౌలు యొక్క ఆవేదన, ఆక్రందన ఏంటో తెలుసా? ఇంకా చిన్న పిల్లవాళ్ళ వలె. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పత్రికలోకి వద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీరు పాలు త్రాగవలసిన వారే గాని మీరు బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి వారు ఆ అనుభవంలో వాళ్ళు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎక్కడున్నారు?
మూల పాఠాల దగ్గరే ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. ఇంకా ఏబిసిడీల దగ్గరే ఉన్నారు, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు, ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా బలమైన ఆహారం పెట్టినా వాళ్ళకి ఎక్కదు, ఇది అర్థం కాదు. ఆమేన్ హల్లెలూయా. బలమైన ఆహారం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆసక్తి చూపించరు. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు లెక్కలంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు. లెక్కలంటే వాడికి ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాడు ఏం చేస్తాడు, వాడికి అర్థం కావట్లేదు లెక్కలు, వాడికి అర్థం కావట్లేదు, లెక్కల సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. ఆటోమేటిక్గా వాడి మైండ్ ఏమైపోద్ది, ఇది అర్థం కావట్లేదు కాబట్టి ఏం చేయాలి మనం, ఆసక్తి ఉండదు వాడికి అర్థమవుతుంటే ఆసక్తి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందుదుముగాక. ఆమేన్. ఉపదేశించే ఉపదేశము మనం అర్థం చేసుకున్నంత పరిపూర్ణత, పరిచర్యలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే పరిపక్వత, ఆధ్యాత్మిక ఆహారం కొరకే మన ప్రయాసని, శారీరక సంబంధమైన ఆహారం కొరకు కాదని అర్థం చేసుకునే పరిపక్వత మనకు రావాలి. దైవజనుడి యొక్క భారాన్ని, పరిస్థితిని, మార్గాన్ని అర్థం చేసుకునే పరిపక్వత రావాలి. ప్రతి దానికి చెలవలు పెలవలు తీసే విధంగా ఉండకూడదు. చిన్నపిల్లలే వంకలు చెప్తూ ఉంటారు, పెద్దానికి చిన్నపిల్లలు అన్నీ వంకలు డొంకలు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలే ప్రతిదానికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఆధ్యాత్మికతలో ఎంత ఎదిగిపోవాలంటే, ఆమేన్ హల్లెలూయా, 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 మనం యేసు ప్రభుకే జవాబుదారుగా ఉండాలి. దైవ సంబంధమైన విషయాలను మాత్రమే ఆలోచించే వారంగా ఉండాలి. ఇంక భూ సంబంధమైన విషయాలు ఏమీ కూడా ఎక్కువగా మనం బుర్రలో పెట్టుకోకూడదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుర్రాడు చూడండి, చిన్నపిల్లలు చూడండి, పగబెట్టేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలకి వెళ్ళంటే నన్ను కొడతా కదరా, టైం వస్తుందిరా నీకు అని చెప్తాను రా అంటాడు. అవును, ఎదుగుతూ దేవునిలో కాలాన్ని బట్టి ఎదుగుతున్న కొలది 1 year 2 years 3 years 4 years అలా దేవునిలోకి వస్తున్న కొలది మన ఆలోచన విధానమే మారిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. మీ ఆలోచన విధానం మారిపోతే అన్నీ మారిపోతాయండి. వన్స్ యువర్ మైండ్ ఈజ్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. మీ ఆలోచన విధానం మారిపోతే అన్నీ మారిపోతాయి. నీ ఆలోచన విధానంలో తప్పు అనుకుంటే ఇంకా అన్నీ తప్పులే కనపడతాయి. విశ్వాసి పట్ల, ఒక వ్యక్తి పట్ల నువ్వు తప్పుడు స్వభావం అవగాహన కలిగి ఉన్నావంటే నువ్వు ఏ కోణంలో చూసినా వాళ్ళు ఏం చేసినా తప్పే కనపడుతుంది నీకు. వాళ్ళు మంచి చేసినా తప్పు కనపడుతుంది, ఏం చేసినా తప్పే కనపడుతుంది. ఎందుకంటే ఇంక నీ ఆలోచన విధానంలోనే ఉంది అది. ఇంకా ఎందుకంటే అది ఇంకా ఏమవ్వలేదు, పరిపక్వత చెందలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదుముగాక, ప్రార్థనలో ఎదుగుదుముగాక. ఆమేన్ హల్లెలూయా. మన మార్గంలో, మన యోచించడంలో, అర్థం చేసుకోవడంలో, ప్రతి విషయంలో కంప్లైంట్లు చేయకూడదు. దేవుడు మన సంఘాన్ని, మన పరిచర్యను, మన సంఘ బిడ్డలందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగింప చెయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పరిపక్వతతో ఆలోచన చేయాలి. కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు వయసుకు తగ్గట్టు మాట్లాడుతుంటారు కొన్నిసార్లు. ఎస్, పెద్దవాళ్ళు అంటే ఇలాగే ఆలోచన చేస్తారనమాట అని అనుకుంటాను. నేను మనసులో చాలా సంతోషించాను, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ బట్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో చాలా సంతోషిస్తాను. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా దేవునిలో మన కాలమును గుర్తించాలి. ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని వాక్యాన్ని ఎరిగిన వారంగా ఉన్న, బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలైంది, యేసు ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలైంది, ఈ మందిర సహవాసం కలిగి ఎన్ని సంవత్సరాలైంది, ఈ సంవత్సరాన్ని బట్టి, ఈ కాలాన్ని బట్టి మనం ఏ క్లాసులో ఉండాలి, ఎంత మెచ్యూరిటీలో ఉండాలి. ఒకవేళ ఆ స్థాయికి తగ్గ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత మనం లేకపోతే, ప్రభా ఇంకా మా ఆలోచనలు ఎదగలేదు, మా తలంపులు ఎదగలేదు, మేము ఆలోచించే విధానం, యోచించే విధానం ఎదగలేదు, ప్రభా ఆ ఎదుగుదల మాకు ఇవ్వండి, ఆ ఎదుగుదల మాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా,
పౌలు యొక్క ఆవేదన ఆక్రందన ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బి గ్రో అప్. మీరు ఎదగాలి, సంపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివినట్లయితే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషుడు, శరీర సంబంధమైన మనుషుడు. 3 రకాల మనుషుల కోసం చెప్తున్నాడు పౌలు అక్కడ. ఒకరెవరట? ప్రకృతి సంబంధమైన మనుషుడు. రెండవరు ఎవరట? ఆత్మ సంబంధమైన మనుషుడు. మూడవడు ఎక్కడట? శరీర సంబంధమైన మనుషుడు. అంటే 3 రకాల మనస్తత్వాలు, 3 రకాలమైన మనుషులు వాళ్ళు. ప్రకృతి సంబంధమైన వారు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయం ఏం చేయడు అమ్మా? దేవుని ఆత్మ విషయాన్ని ఏం చేయడట? ఒప్పుకోడు, అంగీకరించడు. ఎందుకు? అతడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఆమేన్, హల్లెలూయా. అవి అతనికి ఆత్మ సంబంధమైన విషయాలు అతనికి ఎలా ఉంటాయట? వెర్రితనంగా ఉంటుంది. ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా చేశారు, ఇదేంటి ఇలా మాట్లాడారు, ఇలాంటి అన్నారేంటి? యేసుప్రభువు ఏమన్నారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు ఎవరు తీయద్దు కానీ నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే అని అన్నారు. నా శరీరం తింటేనే నా రక్తం తాగుతేనే మీరు అందరూ నిత్య జీవం సంపాదించుకుంటారంటే, అదిగో చూడండి, ఈయనేమో ఆయన శరీరాన్ని తినమంటున్నాడు, ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు. ఇదేంటి ఈ మనుషుడు ఇలాంటి వాడు అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారట. మీకు అర్థమవుతుందా? అందరూ ఏమైపోయారట? అందరూ ఏమైపోయారండి? 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యుని గూర్చి సనుగుకొనుచున్నారని తను తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపరుచున్నారా? ఆమేన్, హల్లెలూయా. అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది ఎలాంటి మాట అంటే వీళ్ళు ఎవరో తెలుసా? ప్రకృతి సంబంధమైన మనుషులు. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? శిష్యులు. శిష్యులే కానీ ప్రకృతి సంబంధమైన మనిషి కలిగిన వారు యేసుప్రభు చెప్తున్న సత్యాన్ని కానీ ఆయన బోధిస్తున్న విషయాన్ని కానీ అర్థం చేసుకోలేని, పరిపక్వత లేనివారు. ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు పాటిస్తారు? ఆమేన్, హల్లెలూయా. ఏదో పెద్ద చెప్పినవన్నీ పాటించేసినట్టు, చెప్పిన చిన్న చిన్న విషయాలు ఏం పాటించరు కానీ ఇది ఎవరు పాటిస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలే తల్లిదండ్రుల మీద తిరగబడతారు. పరిపక్వత చెందిన వారు ఎవ్వరు కూడా తిరగబడరు. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ అవన్నీ తెలిసిన వాడు ఏ ఒక్కడు కూడా వాడి తల్లిదండ్రులను ఎదిరించలేడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న సత్యానికి అప్పటి నుండి ఆ శిష్యులు అనేకులు వెనుకకు తీసి ఆయన్ని వెంబడించలేదండి. ఎంత దారుణమో తెలుసా? ఆయన వెంబడించడం మానేశారట, వదిలేసి వెళ్ళిపోయారట. ఆయన ఏమైనా కొట్టాడా? ఆయన ఏమైనా తిట్టాడా? అవునా? ఆయన యేసుప్రభు ఎవరైనా కొట్టారా? ఆయన ఏమన్నా ఆయన కొట్టారా? ఏమన్నా కొట్టారా? తిట్టారా? తిట్టలేదు, కొట్టలేదు, ఏమీ అనలేదు. కానీ ఆయన చెప్పిన సత్యాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అది సమస్య ఆయనది కాదు, సమస్య వీళ్ళది. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళి, ఓ బాబు ఎందుకే బాబు అలా వెళ్ళిపోతున్నారు మీరు? నో రిక్వెస్టింగ్. మళ్ళీ శిష్యులను అంటాడు చూడండి తర్వాత వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు శిష్యులను కూడా అడుగుతున్నారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యులను అడుగుతున్నారు, బాబు మీరు కూడా అలాంటి వారేనా? మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోండి. ఆమేన్, హల్లెలూయా. పరిపక్వత లేకుండా
ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన వారు నన్ను వెంబడించలేరు, నా రాజ్యాన్ని కట్టలేరు, నా కొరకు ఆత్మ సంబంధమైన కార్యాలు నిర్మాణము చేయలేరు. యు బెటర్ గో బ్యాక్. ఇప్పుడు శిష్యులను అడుగుతున్నాడు, వాళ్ళేం బతిమట్లేదు, కనీసం మీరన్నా ఉండండి, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరన్నా ఉండండి, మీరన్నా లేకపోతే ఇంక నాకు కూడా ఎవరు ఉంటారు? అదే అన్నాడు లేదు చెప్పండి, 67 వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? యు ఆల్సో వాంట్ టు గో బ్యాక్? నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎందుకంటే పరిపక్వత లేని వారు ఆయన వెంబడించడం కంటే ఆయన విషయాలను అర్థం చేసుకుని, ఆయన మనసును అర్థం చేసుకుని, ఆయన భారాన్ని అర్థం చేసుకుని, ఆమేన్ హల్లెలూయా, ఆయన మనసును అర్థం చేసుకుని ఆయనతో పాటు ఆయన రాజ్యాన్ని నిర్మించేవాళ్ళు కావాలి, ఆయన కొరకు త్యాగాలు చేసేవాళ్ళు కావాలి, ఆయన కొరకు అనేక అద్భుతాలు చేసేవాళ్ళు కావాలి, ఆయన రాజ్యాన్ని బలంగా నిర్మించేవాళ్ళు కావాలి. అలాంటి ఆధ్యాత్మిక సామర్థ్యం కలిగిన వారు కావాలి తప్ప ప్రకృతి సంబంధంగా ఆలోచించేవాళ్ళు, శరీర సంబంధంగా ఆలోచించేవాళ్ళు ఆయనతో కలిసి దేవుని రాజ్యాన్ని నిర్మించలేరు. ఆయనతో కలిసి దేవుని రాజ్యాన్ని నిర్మించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందితేనే అనేక కార్యాలు మనం చేయగలం, అనేక అద్భుతాలు మనం చేయగలం, అనేక కార్యాలు మనం తలపెట్టగలం. చిన్నపిల్లల మనసు ఏంటో తెలుసా? ఎప్పుడు ఆడుకోవాలి 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 ఆడుకోవాలి. మనం కూడా అంతే. ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా ఆ బాధ్యత మనకు రావట్లా, ఆ బాధ్యత, ఆ మెచ్యూరిటీ మనకు రావట్లేదు. ఇంకా చిన్నపిల్లలాగా ఆడుకోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? ఏం చెప్పినా గొడవ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఆధ్యాత్మికంగా చెప్తుంటే వాళ్ళు శరీరంగా ఆలోచన చేస్తున్నారు. అవునే కదా? ఈయన ఆత్మీయంగా చెప్తుంటే వాళ్ళు శరీరంగా ఆలోచన చేస్తున్నారు. ఈయన వాక్యం చెప్తుంటే ఇంకో మా కోసం చెప్పారు, అందుకే అలా చెప్పారు అని చిన్నపిల్లలు ఏడుతున్నారు, కంప్లైంట్లు చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన మనుషులతో చెప్పి మాట్లాడలేకపోతున్నాడు. ఈరోజు ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోతే దేవుని యొక్క సత్యాలు మనకు బయలుపరచబడవు. మీకు తెలుసా సంగతి? దేవుని యొక్క సత్యము, దేవుని వాక్యం మనకి తన దాసుడి ద్వారా, తన ఆత్మ ద్వారా మనకు బోధించబడాలంటే మన పరిపక్వత చెందిన వారే మనం ఆలోచన చేయాలి. పౌలు ఏమంటాడు? ఏమన్నాడు? అలా ఇబ్రీ సంఘంతో చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ విసిదపరచడం చాలా కష్టం. ఎందుకంటే మీకు మెచ్యూరిటీ లేదు, ఇంకా చిన్నపిల్లల్లో ఉన్నారు, మీకు ఎంత చెప్పినా వేస్ట్. ఎందుకని చెప్పకుండా ఉంటే బెటర్. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా, మీరు శరీర సంబంధంగానే రిప్లై ఇస్తున్నారు, అలాగే యోచిస్తున్నారు, అలాగే రెస్పాన్స్ ఇస్తున్నారు. దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు అది ఆధ్యాత్మికంగా ఆలోచించుదుముగాక. అది ఆలోచించడానికి అది ఆత్మీయ పరిపక్వత ఉండాలి. అది అలాగా, ఇది ఇలాగా, ఇది అలాగా, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అవన్నీ వద్దు. అది మనకి ఎంతవరకు ఉపయోగమో అది మనం తీసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో, ఆ క్రమంలో మీరు లేకపోతే, ఎస్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ. ఆమేన్ హల్లెలూయా. ఇది నాకు సంబంధించింది కాదు అని మనం ముందుకెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనందరి ఆలోచన విధానాన్ని సరి చెయ్యునుగాక. ఈ రాత్రి నుంచే, ఈ రోజు నుంచే ప్రతి విషయంలో ఫస్ట్ మీరు రెస్పాండ్ అవ్వకండి, ఫస్ట్ ఆలోచించేయండి. ఒక ఆధ్యాత్మిక బిడ్డగా ఇది నేను ఎలా ఆలోచించాలని ఆలోచించేయండి. నేను ఎవరినైనా దూషిస్తున్నప్పుడు ఒక దేవుని బిడ్డగా నేను దూషించచ్చా అని ఒక్క నిమిషం ఆలోచించండి. ఫస్ట్ యూ థింక్ ఫర్ అ మినిట్.
నేను యేసుప్రభువుని నమ్ముకుని పరిశుద్ధాత్మ కలిగి దేవునిలో ఇన్ని సంవత్సరాలు ఉన్న ఒక దేవుని బిడ్డగా ఈ మాట నేను పలకచ్చా అని ఒక్క మినిట్ మీరు ఆలోచించండి. ఒక్క మినిట్, 60 సెకండ్ లేదా 30 సెకండ్ ఆలోచించండి. లేస్ ఒకవేళ నేను దేవుని బిడ్డగా ఉంటే ఈ మాట పలకకూడదని పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తే అది మీరు మాట్లాడకండి. ఆమేన్. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? మీరు ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందారని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా? నేను ఎప్పుడు అర్థం చేసుకుంటాను తెలుసా? మీ పక్కవారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలుసా? మనం ఎంత ఎదుగుతున్నా ఇంకా అవే బూతులు, మనం ఎంత ఎదుగుతున్నా ఇంకా అదే గొడవ, ఇంకా అదే దూషణ, ఇంకా 10 రూపాయల కోసమే గొడవ, ఇంకా 20 రూపాయల కోసమే గొడవ, ఇంకా వాళ్ళతోనే ఫైటింగ్, ఇంకా దీనికోసమే ఫైటింగ్. ఎంత ఎదుగుతుండగా, ఎంత ఆధ్యాత్మికంగా దేవుని రాజ్యంలోనే మనకు సమస్తం ఉంది, ఆయన రాజ్యంలోనే మనకు అన్నీ ఉన్నాయి అని అన్నీ తెలిసినా సరే, పరిపక్వత ఉన్నా సరే, ఇంకా నాకు పావలా లేదు, 10 రూపాయలు లేదు, రూపాయి లేదు, నాకు అది లేదు, ఇది లేదు, కంప్లైంట్ల బాక్స్, వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కంప్లైంట్. ఒక పరిపక్వత చెందిన దేవుని బిడ్డగా ఆ మాట నువ్వు అనొచ్చా అనకూడదా, ఆ మార్గంలో నువ్వు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని యోచించాలి, ఆలోచన చేయాలి. మన నోటికి ఎంత వస్తే అంత, మనకి ఆలోచనకి ఎంత వస్తే అంత మనం చేయటానికి మనం సరిపోం. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు మీరు పెద్ద తరహాగా మాట్లాడలేదండి అని అంటారు. ఇప్పుడు పెద్ద ఏదైనా మీటింగ్ పెట్టారనుకో, సెటిల్మెంట్ పెట్టారనుకోండి, ఆ పెద్ద ఆయన్ని మనం ఎందుకు పిలుస్తాం? పెద్ద ఆయన ఎందుకు పిలుస్తారండి మీరు? సమానంగా అన్ని విధాలా ఈక్వల్గా మాట్లాడతాడని, ఆ అనుభవాన్ని బట్టి, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి, సామాజికంగా అందరికీ న్యాయబద్ధంగా మాట్లాడతాడని. అతను అలా మాట్లాడకపోతే మనం ఏమంటాం? మీరు పెద్దవాడిని మాట్లాడినట్టు మాట్లాడలేదండి అని అంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మీ ఆధ్యాత్మిక కాలం ఎంతో నాకు తెలియదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రభువుని నమ్ముకున్నారు? 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ బిన్ దేర్. మీరు దేవుళ్ళు ఎంతకాలంలో ఉన్నారు నాకు తెలియదు, కానీ మీరు ఎంత పరిపక్వత చెందారు అన్నది మీ ఆధ్యాత్మిక ఆలోచన విధానానికి విడిచిపెడుతున్నాను. ఒక వ్యక్తిని దూషించేవారుగా మీరు ఉన్నారంటే ఇంకా మీరు పరిపక్వత చెందలేనట్టే. ఒక వ్యక్తి మీద మీరు లేనిపోయిన అబండాలు వేస్తున్నారంటే ఇంకా మీరు పరిపక్వత చెందనట్టే. అందుకనే పౌలు అంటాడు, ఇంకా మీరు అసూయలు ఉన్నాయి, ఇంకా మీకు కక్షలు ఉన్నాయి. ఎందుకంటే ఇది శరీర సంబంధమైన స్వభావాలు కలిగిన వారేవి. ఆత్మ సంబంధంగా మెచ్యూరిటీ అయిన వారు ఇలాంటి స్వభావాలు కలిగి ఉండలేరు. వారు సత్యము చేత శాపించబడతారు, సత్యమే వారిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాలు అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కదండి, అన్నీ ఆయన చూసుకుంటున్నాడు కదండి. నాకు నష్టం చేసినంత మాత్రాన్ని వాడేం బాగుపడతాడండి? ఓన్లండి దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు అని ప్రభుకు విడిచిపెట్టు. లివ్ టు గాడ్, లెట్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే చూసుకొనివ్వండి సమస్తం. మీరు పరిపక్వత చెందిన వారుగా ఉండండి. మీరు యుద్ధానికి వెళ్ళకండి, మీరు కత్తులు దూయకండి, మీరు కొరడాలు పట్టుకోకండి, మీరు గుణపాలు పట్టుకోకండి. బీ ఏ మెచ్యూర్డ్ ఉమెన్, బీ ఏ మెచ్యూర్డ్ గాయ్. లెట్ గాడ్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. దేవుడు చూసుకుంటాడండి. అంత పరిపక్వతలోనికి మనం వెళ్ళుదుమ్మగాక. మీరు ఎవరితో ఉన్న పోరాటం చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన పరిశీలన చేసుకోండి. నేను ఒక దేవుని బిడ్డగా ఇంత గొడవ పెట్టేశానా అని మీ మనసును మీరు పరిశీలన చేసుకోండి. అప్పుడు మీకు ఆలోచన తర్వాత, ముందు గొడవ పెట్టేసి తర్వాత ఆలోచన వచ్చిందనుకోండి, తర్వాత వెళ్ళైనా మీరు దాన్ని సరి చేసుకోండి. ఇంకెప్పుడు అలా చేయకుండా పరిపక్వత చెందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనందరం కూడా ఎదుగుదుమగాక. ఆమేన్. ఎదుగుదల అంటే ఏంటో తెలుసా? మన ఆలోచనలు ఎదగాలి, మన మనసు ఎదగాలి, మన మాటలు ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన ఎదగాలి, మన విశ్వాసం ఎదగాలి, మన వాక్య ఉపదేశం ఎదగాలి, మన తలాంతులు ఎదగాలి, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని కంప్లైంట్ బాక్సుల్లో ఉండకూడదు. అత్తమాటుని ఆలోచించాలి, మెచ్యూర్డ్గా ఆలోచన చేయాలి. పరిపక్వత చెందిన ఆధ్యాత్మిక బిడ్డలు ఎలా ఆలోచన చేస్తారో అలా ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయాలు అయితే ఉంటాడో వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో అలా ఆలోచన చేయాలి.
మన మనస్తత్వాలు, మన శరీర తత్వాలు ఎలా ఉంటాయంటే, మనం ఎవరి మీదనో ఒకటి ఉద్దేశం మనం పెట్టేసుకుంటే ఆ ఉద్దేశం మీదే ఉంటాం. మనం ఇంకా ఆ ఉద్దేశం పోదు మన జీవితాల నుంచి. మరి ఆ ఉద్దేశాలతో, అలాంటి స్వభావాలతో మరి దేవుని రాజ్యంలోకి మీరు ఎలాగెళ్తారో నాకు తెలియదు. మరి మనం ఎలాగెళ్తామో తెలియదు. ఈ 40 రోజుల్లో మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదమ్మగాక. ఆమేన్. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, యవనస్తులతో ఎలా, పెద్దవారితో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్, ఆత్మ సంబంధం వీటితో ఎలా మాట్లాడాలి, వారి యొక్క వాళ్ళని ఎలా సరిచి, అన్నీ మెచ్యూర్డ్గా ఉండాలి. ఆ పరిపక్వత రావాలి, చూపించాలి మనం. అంతేగాని మనం చిన్నపిల్లలా ఉండకూడదని పౌలు మరొకసారి మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో చక్కటి అనుభవాలను మనం కలిగి ఉందుముగాక, పరిపక్వత చెంది కలిగి ఉందుముగాక, పరిపూర్ణతలోనికి వచ్చుదుముగాక. అన్ని విషయంలో పరిపక్వత చెందిన ఆత్మీయ బిడల వలె మనము మాట్లాడుదుముగాక, ఆలోచించుదుముగాక, యోచించుదుముగాక.